యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు కాల్ ఫైర్ చేశారట. ఏంటి, వైసీపీ శ్రేణులంతా రంగంలోకి దిగండి, మోందా తుఫాను బాధితులను ఆదుకోండి, ఎక్కడికక్కడ సహాయ పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనండి అని అంటే వారు అద్భుతంగా నిత్యావసర సరుకులు అలాగే వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందజేస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళి హైదరాబాద్లో రెస్ట్ తీసుకుంటున్నారు, ఏసీ రూమ్లో సేద తీరుతున్నారు. లోకేష్ గారేమో అటు ఆస్ట్రేలియా నుంచి వచ్చేసి అలాగే హైదరాబాద్ వెళ్ళి అక్కడ సేద తీరుతున్నారు ఏసీ రూమ్లో. ఇక పవన్ కళ్యాణ్ గారు అయితే పేరుకే డిప్యూటీ, ఆయన ఇక అసలు ఏసీ గదుల నుంచి బయటికి రావడం లేదు. మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తుందంతా వాళ్ళని చెప్పేసి ఎవరో ఏదో చెప్తే ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్లో ఇవన్నీ ఉన్నాయి, కనబడుతున్నాయి. మరి అయితే మేము చూస్తున్నంత రికార్డెడా అంటే గతంలో ఎప్పుడో జరిగినటువంటి ఆర్టీజీఎస్ మీటింగులు, రివ్యూలు, ఈ హడావిడంతా గతంలో ఎప్పుడో చేసినవన్నీ మాకు మీరు రికార్డ్ చేసి చూపిస్తున్నారా పాతవి అని చెప్పేసి? మేమంతానేమో లైవ్ అనుకుంటున్నాము, ఇప్పుడే అనుకుంటున్నాము, మోందా తుఫాన్ గురించి అనుకుంటున్నాము. అంటే మీరు ఎప్పుడు ఆరోపణ చేస్తుంటారు కదా మీరు కానీ కొంతమంది, మరి ఎంతవరకు నిజమో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో పేరుకి లైవ్ కానీ అవన్నీ రికార్డెడ్ ఉంటాయి. అందు గురించే వెనకాల క్లాక్ అవుట్ ఒకటి చూపిస్తుంటుంది, మనకు కనపడే మన టీవీలో కనపడే టైం ఒకటి చూపిస్తుంటుంది అని చెప్పేసి కొన్ని సెటైర్లు ఉన్నాయి. మరి దాన్నే మీరు ఏమైనా ఫాలో అవుతున్నారా, లేకపోతే ఆయన ఎప్పుడు లైవ్ చేస్తూ ఉంటాడు, మీరేమన్నా ఇప్పుడు మాకు రికార్డింగ్ లేవని చూపిస్తున్నారా? వాట్ యు సే? సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకు, అదేవిధంగా సిటీ న్యూస్ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే తుఫాను బారి నుంచి బయటపడి సురక్షితంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు రాత్రి అందరూ బిక్కుమనకుండా ప్రశాంతంగా నిద్రపోయేదానికోసంగా ఈరోజు తుఫాను కార్యక్రమాలు, అంటే తుఫాను వల్ల ఏర్పడినటువంటి అనివార్య కారణాలు ఏవైతే ఉన్నాయో, అంటే దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ విపత్తు వచ్చింది, దానికి సంబంధించిన ఏవైతే ఇబ్బందులు పడ్డారో అటువంటి ప్రజలందరికీ కూడా ఎవరైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అదేవిధంగా అధికారులు కానివ్వండి, అదేవిధంగా ఎన్డీఏ కూటమి నాయకులు కానివ్వండి, ప్రజా సంఘాల నాయకులు కానివ్వండి, వీరందరికీ కూడా ముందుగా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే గడిచిన 3 రోజుల నుంచి 26, 27, 28 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక పెనుముప్పును ఎదుర్కొని పోతుందని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ తుఫాను చాలా భయంకరంగా ఉండిపోతుంది. ఎందుకంటే గతంలో హుదూద్ తుఫాన్ చూసాం. హుదూద్ తుఫాను వల్ల వైజాగ్ ఎంత ఇబ్బంది పడింది, వైజాగ్ ఎంత నాశనం అయినటువంటి పరిస్థితి, అంటే ప్రతి ఒక్కటి కూడా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి, చాలా ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇవన్నీ అన్ని కూడా చూసిన తర్వాత మరొక్కసారి ఇది రాష్ట్రంలో రిపీట్ అవ్వకూడదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చేసినటువంటి పరిస్థితి అయితే మనం అందరం చూసాం. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలలు కానీ, విద్యా సంస్థలు కానివ్వండి, అదేవిధంగా ఎవరెవరైతే దూరాభారాలు పనిచేసుకునే వాళ్ళు కానివ్వండి, విద్యా సంస్థలు, ఉద్యోగాలు పనిచేసుకునే వాళ్ళు, అదేవిధంగా వ్యాపారవేత్తలు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టేసి స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ప్రభుత్వానికి మద్దతు పలికినటువంటి పరిస్థితి చాలా క్లియర్ గా చూసాం. ముఖ్యంగా స్కూల్స్ అయితే ముందే 25వ తేదీ మెసేజ్ పెట్టేసి 26, 27, 28 తేదీల్లో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ 100% మేము హాలిడేస్ ప్రకటిస్తున్నాం, ఎవరు కూడా పిల్లల ఇళ్ల నుంచి బయటికి రావద్దని చెప్పేసి వాళ్ళ సైడ్ నుంచి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఒక సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, అదేవిధంగా ఇతర మీడియా వేదికల ద్వారా కానివ్వండి, ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా చేసినటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా అతని పార్టీ, అతని సోషల్ మీడియా వేదిక ఏదైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఫేక్, వాళ్ళంటే వాళ్ళ పార్టీయే ఫేక్ పార్టీ, వాళ్ళ యొక్క ఫేక్ పత్రికలో, వాళ్ళ యొక్క ఫేక్ ఛానల్లో, వాళ్ళ యొక్క ఫేక్ సోషల్ మీడియా ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో వీటన్నిటిలో కూడా గడిచిన 3-4 రోజుల నుంచి కూడా దీని మీద ఒక దుష్ప్రచారం అనేది చాలా క్లియర్ గా చేస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళు ఎప్పటికప్పటికి ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని డైవర్ట్ చేయాలి,
వీరు చేసినటువంటి ప్రతి ఒక్క దాన్ని కూడా మనం అకౌంట్ లో వేసుకోవాలని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు మాట్లాడుతున్న ఏం మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారు, లోకేష్ గారు ఎక్కడ ఉన్నారు అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, పని చేసేవాడు ఎక్కడున్నా పని చేస్తూనే ఉంటాడు. పని చేయని వాళ్ళు ఏం చేస్తారంటే తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుంటారు పోయి, లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ లో కూడా లేడు. ఈ రోజు మధ్యాహ్నం దిగాడు బెంగళూరు నుంచి. నేను అదే అడుగుతున్నా, వీళ్ళకి నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి రాష్ట్రం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోనండి ఈ యొక్క విపత్తుని వీళ్ళు ముందుగా పసిగట్టిన వాళ్ళు అయితే ముందుగానే ఇక్కడ వచ్చి కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రజలను అప్రమత్తం చేయడం కోసం వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా బాబు ప్రజల్లో ఉండండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా, ఏదైనా అవసరం అయితే మాకు కూడా తెలియజెప్పండి, అక్కడ ప్రభుత్వ అధికారులు ఉన్నారు, అన్ని తెలుగుదేశం వాళ్ళతో కలవమంటలా మేము, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా మీరు ఇన్స్ట్రక్షన్ చేసే పని అయితే చేయండి, వాళ్ళతో కలిసి మీరు కూడా పాల్గొనండి అని చెప్పేసి ఏదైతే పిలుపు వీళ్ళు 3 రోజుల క్రితం ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత ఈ రోజు రాష్ట్రంలో నుంచి తుఫాను రాష్ట్రంలో నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి వచ్చారు. ఈయన ఏ మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడు? కాబట్టి వీళ్ళ విషయాలు కానివ్వండి, వీళ్ళకి సంబంధించినటువంటి ఏవైతే ప్రచారాలు ఉన్నాయో ప్రజలు నమ్మే స్థితిలో అయితే లేరు. వీళ్ళ యొక్క ఫేక్ ప్రచారాలు, వీళ్ళ యొక్క ఫేక్ ఆలోచనలను ప్రజలు నమ్మరు కాబట్టే వీళ్ళ 11 సీట్లకు దిగజార్చిన విషయం అయితే మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఏదైతే ఈ గడిచిన 3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా పగడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారంగా ఈ తుఫాను కార్యక్రమంలో తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో ఎక్కడెక్కడైతే విపత్తుని మనం ఎక్స్పెక్ట్ చేసామో ప్రతి ఒక్క ప్లేస్ లో కానివ్వండి, ప్రతి ఒక్క గ్రామంలో కానివ్వండి, అన్ని దిక్కులో కూడా ప్రభుత్వ అధికారుల్ని, పార్టీ కార్యకర్తల్ని, అదేవిధంగా సమాజం మీద సానుభూతి, అదేవిధంగా సమాజం బాగుకోరుకునే అనేటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసినటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే ఈ రోజు ఎక్కడికక్కడ పునరావాస కేంద్ర సెంటర్లు ఏర్పాటు చేసాం. ఆ పునరావాస సెంటర్ లో వాళ్ళకు భోజనాలు, మౌలిక ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ ఏర్పాటు చేశాం. అదేవిధంగా నిత్యావసర సరుకులు, అంటే ప్రజలను మేము బయటికి రావద్దని చెప్పాము, షాపులు తెరవద్దని చెప్పేసాము. వాళ్ళందరికీ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో రైస్ కానివ్వండి, అదేవిధంగా కూరగాయలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ 3 సంవత్సరాలు ప్రభుత్వం పర్యవేక్షించి ఎక్కడ అవసరం అక్కడ ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఎక్కడైతే మెడికల్ అవసరం ఉందో మెడికల్ ఏవైతే మొబైల్ క్యాంటీన్స్ లాగా మెడికల్ కూడా ఒక వెహికల్ పెట్టేసి ఎక్కడెక్కడ విలేజెస్ లో కూడా తిప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా నాలాంటి వాళ్ళు చాలా మంది మా పార్టీ కార్యకర్తలు నేను కూడా స్వయంగా పాల్గొన్నాను. ఇటు నెల్లూరులో కానీ, కావల్లో కానివ్వండి, ఇటు గుంటూరు కానివ్వండి. ఎందుకంటే ఈ వరదల్లో బాగా ఇంపాక్ట్ అయింది. అత్యధిక పర్సెంటేజ్ రెయిన్ ఫాల్ ఎక్కడ రికార్డ్ అయిందంటే కావల్లో అయింది. అదే కావల్లో నేను ఉన్నాను. కావల్లో ప్రతి పనిలో కూడా ఎప్పటికప్పుడు మేము లోకల్ ఎమ్మెల్యే కానివ్వండి, అక్కడ పొలిటికల్ పార్టీ లీడర్స్ తో కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి అధికారులతో కానివ్వండి, ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకుంటూ ఎక్కడ దొరుకుతుంది, ఏంటి ఇబ్బంది, ఎక్కడైనా ప్రాణ నష్టం ఉందా, ఆస్తి నష్టం ఉందా, ఇటువంటి అన్ని కూడా ఎప్పటికప్పుడు మా అధినాయకుడు చేరవేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లు పెట్టుకోవడం, ఎక్కడ పరిస్థితులు ఏంటో తెలుసుకోవడం అనేది కూడా చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముందస్తుగానే బాలింతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందస్తుగానే హాస్పిటల్ దగ్గర చేర్చాం, ఒకవేళ ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనేది. అదే విధంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా పవర్ ఇష్యూ రాకుండా, ఎవరిని కూడా ఇటువంటి అన్ని కూడా పవర్ ఇష్యూ ఒకటి, అదేవిధంగా వాళ్ళకి ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కానీ ఇటువంటి అన్ని రాకుండా ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఈ రోజు ఈ విపత్తు నుంచి బయటపడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైసీపీ వాళ్ళు చాలా వ్యంగ్యంగా వాళ్ళు ప్రచారం చేస్తా ఉంటే వీళ్ళు అసలు మనుషులేనా, వీళ్ళకి అసలు మానవత్వం ఉందా, వీళ్ళని మన రాష్ట్రంలో ఇంకా ఒక మనుషులుగా పరిగణించాలా అని మనందరం కూడా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. అంటే హుదూద్ తుఫాన్ నుంచి మనం ఏమి నేర్చుకున్నాం? విపత్తుని ఎవరూ ఆపలేం, వచ్చే తుఫాన్ని ఎవరూ ఆపలేం. సముద్రం మీద నుంచి నువ్వు నేను వెనక నడితే పోయేది కాదు, అది వచ్చేది రాక మానదు. కానీ మన చేతిలో ఉండేది ఏంటి? డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకోగలిగే ఒక అవకాశం ఉంటది. అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పడకుండా చేసుకునే అవకాశం మన చేతిలో ఉంటది. ఇటువంటి అన్ని కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం చేయడం చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు వచ్చి కొత్తగా చేసేది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు ఏదో పబ్లిసిటీ కోసం ప్రజలను డైవర్ట్ చేయడం కోసం చేస్తారని చెప్తున్నారు సురేష్ గారు. మీరేమో తుఫాన్ని డైరెక్ట్ చేయలేము, ఏమి దాన్ని ఆపలేమని అంటుంటే వైసీపీ వాళ్ళు అంటుంది చంద్రబాబు నాయుడు గారు ఆయన శక్తియుక్తులతో అది కూడా చేశారంట, ప్రయత్నాలు చేస్తున్నారంట. అసలు తుఫాన్లు ఫ్యూచర్లో అసలు ఏపీని హిట్ అవ్వకుండా కూడా ఆయన ఆ రకంగా కూడా
ఆలోచన చేస్తున్నాడని చెప్పేసి ఒక ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అంటే మీరేమో జెన్యున్గా మాట్లాడారు, వాళ్ళది మాత్రం ఆ రకంగా ఉంది. ఏంటి డైరెక్షన్ మార్చేస్తాడంట అది ఇది అని చెప్పేసి. సరే, హుద్హుద్దులో టైంలో ఆయన చేసినటువంటి ఇది ప్రపంచం అంతా చూసింది. ఒక వారం పాటు ఒక బస్సులో ఉండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆయన ఏం చేశాడో కూడా ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి. ఆయన అప్పుడు ఏదో మహేష్ బాబు సినిమా ఏదో రిలీజ్ అయితే హైదరాబాద్లో చక్కగా కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్న ఫోటోలు ఈరోజు బయట, అదే ఎవరు చేసుకున్న దాన్ని వాళ్ళే బయట పెట్టుకుంటారని ఆ ట్రోల్స్ దెబ్బకి గతంలో మనం చేసినవన్నీ బయటకు వస్తున్నాయి. సరే, అది సురేష్ గారు ఇలా ఏంటంటే పిచ్చి పరాకాష్ట అంటారు చూడండి. అంటే గతంలో మేము ఇలా చేశాం కాబట్టి వీళ్ళు కూడా ఇలా చేయాలనే ఒక రూల్ ఒకటి ఏమన్నా పాస్ చేసి వాళ్ళ ఆలోచనలు అట్లాగే ఉండిపోయాయి. గతంలో మేము ఇలా చేసాము, వాళ్ళుగా పిచ్చి పరాకాష్ట కాదు, ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. ఇంకా మాట్లాడితే ఆ 39%, 40% ప్రజలు కూడా మనం ఏది చెప్తే అది నమ్ముతారు. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతాడు కదా, మా ఓటు బ్యాంక్ సెపరేట్గా ఉంటుందని చెప్పేసి. మరి ఎక్కడన్నా వేరే గ్రహాంతర వాసులు ఏమైనా తీసుకొస్తాడు మరి ఓటర్లకేక మరి